గారి ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టారు, ఏ స్టేజ్ లో ఉంది, రేపు సంక్రాంతికి ఓపెన్ చేయబోతున్నారు. రేపు సంక్రాంతికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయింది, కానీ రాజధాని ఎందుకు కావట్లేదు? 25,000 గజాల ప్యాలెస్ కడుతున్నారు, అందమైన ప్యాలెస్, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిందేమో ఎందుకు పరిగెత్తుతుంది, మిగతాది ఎందుకు పరిగెత్తట్లేదు ఒకసారి చెప్పమని చెప్పేసి నేను చూపిస్తాను రండి. సరే, ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా మీకు క్వశ్చన్ రేజ్ అవుతుంది, మీరు కూడా ప్యాలెస్ కట్టుకున్నారని వాళ్ళు కూడా అంటారు కదా. అంటే ఇప్పుడు ఏంటి, రాష్ట్ర అభివృద్ధితో పాటు ఆయన ఇల్లు కట్టుకుంటున్నారు అంటే ఇల్లు కట్టుకోవద్దు అంటారా? కేవలం రాష్ట్రాభివృద్ధి చూడాలా? వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, మరి మీరు కూడా రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి మీరు కూడా ప్యాలెస్ కట్టుకున్నారు కదా ఋషికొండలో అంటారు కదా. మా ఋషికొండ ఎవరిది? మాదా? మా సొంతం అయితే మాకు ఇవ్వండి, తాళాలు ఇస్తే మేము వెళ్ళిపోతాం, మాకెందుకు? శుభ్రంగా చిన్నరెడ్డి గారు, మీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలుంటే నిజంగా ఎంత వంకర బుద్ధి, మీ వంకర బుద్ధి ఎప్పుడు కాదు, ప్రతి రోజు ప్రతి నిమిషం మీరు అమరావతి మీద విషయం కక్కుతూనే ఉంటారు, అర్థమైంది. మీ ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజు, ఓపెన్ ఛాలెంజ్ చిన్నరెడ్డి గారు, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగానే అమరావతి డెవలప్మెంట్ జరగలేదని మీరు నమ్మితే, చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం జరుగుతుంది, అమరావతి డెవలప్మెంట్ జరగలేదనుకుంటే రండి, రేపు పొద్దున్నే నేను అక్కడ అరేంజ్ చేస్తాను. మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిప్రజెంటేటివ్ వస్తారు, అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ చూపిస్తారు, అమరావతిలో జరుగుతున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూపిస్తారు, అమరావతిలో కడుతున్న పర్మనెంట్ బిల్డింగ్ చూపిస్తారు. అది చూసిన తర్వాత నీ మాట మళ్ళీ అబద్ధమని నమ్మితే ఆ రోజు మళ్ళీ వచ్చి తల దించుకుంటావా? ఎడబెట్టుకుంటావు మీ తల అక్కడ అమరావతిలో పర్మనెంట్ బిల్డింగ్ పెడుతుంటే? మేడం రెడీనా చిన్నరెడ్డి గారు మాట్లాడండి. టైం ఫిక్స్ చేయమన్నా, డేట్ ఫిక్స్ చేయమన్నా నీ తెలుగుదేశం ఆఫీస్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకో. ఇప్పుడే చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ బ్రదర్, ఓపెన్ ఛాలెంజ్. మీలాగా అబద్ధాలు చెప్పని అవసరం లేదు, మీలాగా జనాలు మోసం చేయని అవసరం లేదు. అధికారం కోసం అమరావతి చేయని చెప్పి అధికారం పోయిన తర్వాత మావిగన్ అని చెప్పి మళ్ళీ ఈ రోజు వచ్చి ఈ రోజు అమరావతి కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ చేస్తా ఉంటే మళ్ళీ ఇప్పుడు కూడా మీ విషయం కక్కుతున్నాడు. ఈ రోజు కూడా మీరు అమరావతి మీద విషయం కక్కుతున్నారంటే మీ వంకర బుద్ధి అనేది అర్థమైపోయింది. ఒక్కటమ్మ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది ఒక సిద్ధాంతపరంగా ఒక స్టాండ్ తీసుకుని నిలబడే పార్టీ కాదు, వాళ్ళకు ఒక నిలకడ లేదు. అమరావతి రాజధాని అని చెప్పి జైగొట్టినారు అధికారం కోసం, అధికారం పోయిన తర్వాత ఈ రోజు మావిగన్ అంటున్నారు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఫండ్స్ అనౌన్స్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి పర్మనెంట్ బిల్డింగ్ కడుతున్నా, అది ఈ రోజు అధికారంలో కూటమి ప్రభుత్వం పర్మనెంట్ బిల్డింగ్ కడుతున్నా, దాన్ని చూసి ఓర్చుకోలేక మళ్ళీ విషయంగా అమ్ముకుంటున్నారు. ఓపెన్ ఛాలెంజ్ బ్రదర్, ఖచ్చితంగా మీరు రండి, లేదా మీ పార్టీ వాళ్ళు వస్తారు, అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న అన్ని సైట్లు చూపిస్తాం, అమరావతిలో పర్మనెంట్ బిల్డింగ్స్ అన్ని చూపిస్తాం, స్టేటస్ ఏందో చూపిస్తాం. ప్రతిరోజు లేచి విషయంగా అక్కడ